బా దేవుడా ఈ అప్పులన్నీ ఎట్ట పోతాయి దేవుడా అమ్మా ఈ అప్పులు చేయబట్టి నాకు పిచ్చెక్కుతుంది దేవుడా అమ్మ ఇంతగిన కనకరం లేదు ఏం లేదు రోడ్డు మీద పోతే వాడప్పులు అడుగుతాడు వీడప్పుడు అడుగుతాడు ఈ అమ్మ ఏం చేయాలి దేవుడా దేని కింద వాడి చావాలన్నా ఉరి పెట్టుకొని చావాలన్నా ఏమిటికి ఏం లేదు ఈ అమ్మ దమ్మ ఖరాబ్ అవుతుంది దేవుడా ఇంత కొంచెమన్నా ఈ దేవుడా నాకు ఈ అవులగాడు ఇంకా ఫోన్ లేవాడతలేడు ఇంకెన్నేళ్ళకి ఇస్తాడు మళ్ళీ కూడా చేసిండు ఫోను ఓ అమ్మో ఈ అప్లోడ్ చేసిండ్రు నాయన ఏం చేయాలి రేంటి ఈ అమ్మాయి ఖాళీ ఇరిపోయిందని చెప్తే ఇక హలో తమ్మి గుర్తుకున్నానా గుర్తున్నావన్నా చెప్పన్నా గిన్నెళ్ళకి ఫోన్ లేవట్టినావు తమ్మి నువ్వు ఇబ్బంది ఉందన్నా అట్లా అని ఫోన్ లేపలేదు ఇచ్చేసాను పైసలు ఒక 10 రోజులు ఇచ్చేస్తాను 10 రోజులు కాదురా ఎన్ని రోజులకని తీసుకున్నావు నా దగ్గర పైసలు ఎన్ని రోజులకు ఇస్తా అని చెప్పినావు ఎప్పుడు ఇస్తాన్నావు అసలు ఇస్తావా ఇయ్యవా పైసలు అదన్న చెప్పు మిత్తితోని 1,50,000 రూపాయలు అయిందిరా 1,50,000 అయిందా మరి కాదా చక్రవాటి గానా పాపం పెరిగిన ఒక 10 రోజులు ఆగన్నా జర ఇస్తాను నీ దండం పెట్టుకన్నా అదేరా నీది పాపమైంది నాది పుణ్యమైందా ఇచ్చినందుకు పాపమైందన్నా ఇక కాలికి నిరిగింది ఇంట్లోనే అడ్డం పడ్డానా జర నీ దండం పెట్టుకో 10 రోజులు ఇస్తాను ఒక సంవత్సరం ఏమో బండి ఇరిగిపోయిందని చెప్తావు ఒక సంవత్సరం ఏమో ఏదో ఒక విషయం చెప్తావు ఇప్పుడేమో కాలు ఇరిగిందని చెప్పి ఏదన్నా ఒకటి ఇరిగిపోతూనే ఉంటుందా ఇక నీ ఇంట్లో ఏమో అన్న పాపం మొత్తం నాకు ఇష్టం ఉందన్న జర ఒకటి కాకపోతే ఒకటి అయితేనే ఉంది జర ఇస్తాను ఒక 10 రోజులు ఇప్పుడు 3 ఏళ్ల సంధి ఇయ్యంది ఇప్పుడు కాలు ఇరగొట్టుకొని 10 రోజులకి ఇస్తానని ఎట్లా చెప్తున్నావు నాతోని 10 రోజులు ఇస్తాను కాలు ఇరిగిందన్న కావాలంటే నువ్వు వచ్చి చూడన్నా ఏం చూడాలని ఇరిగిన కాదా సరే సరే వచ్చి చూస్తా సరే అన్న వచ్చి చూడన్నా కాలు ఎరిగిందో ఎరగలేదు సరే తీయన్నా అయ్యా దడ్రమైంది ఏదో ఒకటి చెప్పి తప్పించుకున్నా ఎప్పుడు పోతాయో ఏమో సిచ్యువేషన్ అంతా ధమాకరం అవుతుంది ఏమో పెట్టు మళ్ళీ ఓడరా నాయన ఓ నాయన ఇంకేం చెప్పాలా నాయన వాటికి కాలు ఎరిగిందన్నా ఇంకేం చెప్పాలో ఏమో చెయ్యి ఇరిగిందన్న అన్న చెప్తా మీ అమ్మాయి అవ్వగాడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లేపడీడు ఇవాళ కనుక ఇటు ఫోన్ ఎత్తాలే వీనికి కుద్దాలు కొడుతుంది ఎత్తురా ఫోన్ ఎత్తు హలో హలో తమ్మి ఏం తమ్మి పైసలు ఇస్తావా ఇయ్యవా 1,00,000 రూపాయలు తీసుకుంటేవి 1,00,000కు 2 లక్షలు మిట్ అయ్యింది అసలు వడ్డీ కలిపి 3 లక్షల రూపాయలు అయింది నువ్వు ఎన్నడిస్తావు తమ్మి పైసలు 1,00,000కు 2 లక్షలు అయిందా అన్న 1,00,000కు 2 లక్షలు అయింది తమ్మి నువ్వు ఫోన్ ఎత్తవు ఫోన్ చేస్తే ఇంటికాడికి వస్తే ఇంటికాడ దొరకవు ఏమనుకుంటున్నావు తమ్మి నువ్వు నీ మనసుకి పైసలు ఇవ్వాలనుకుంటున్నావా వద్దనుకుంటున్నావా నువ్వు నువ్వు గిట్ట కొడుక పైసలు ఇవ్వకపోతే ఆ రాకెట్ ని కిందికి వెళ్ళిపోతుంది కొడుక చెప్తున్నా నేను నువ్వు ఏమో అనుకుంటున్నావు ఫోన్ లేపకుండా ఇంట్లో దొరకకుండా దాచుకుంటున్నావు నాకు గనుక దొరకాలే నీకు చెప్తున్నా నీ పని ఎట్లా చేయాలన్నట్లు చేస్తా తమ్మి పైసలు ఎప్పుడు ఇస్తావు చెప్పు తమ్మి నువ్వు పైసలు 10 రోజులు నీ 2 ఏళ్ళు చేసినావు ఏందిరా నాయన నువ్వు 10 రోజులు ఇంకా 10 రోజులు అయితలేదా నీకు కొడుక్క ఈ లాస్ట్ 10 రోజులు తమ్మి ఈ లాస్ట్ 10 రోజులలో నువ్వు నాకు పైసలు ఇవ్వకపోవాలి నీకు సడుగుడే ఇక నీకు నీ చెయ్యి నిజంగా ఇరుగుతుంది తమ్మి నువ్వు రీల్స్ లో చెప్పినట్టు కాదు నాకు ఇప్పుడు నీ చెయ్యి నిజంగా ఇరుగుతుంది నువ్వు పైసలు ఇవ్వకపోతే కొడుక చూస్తా నీ ఇంటికి వచ్చి చూస్తావురా వచ్చి చూడన్నా ఇంటికన్నా ఉన్నా చెయ్యిలో కొట్టుకొని దాని అడుగు వచ్చి చూడు నీ అమ్మాయి ఎన్నిసార్లు రా నాయన ఒకడు కాకపోతే ఒకడు ఏమో దమ ఖరాబ్ అవుతుంది ఏం చేయాలరా నాయన ఈ ప్రశాంతం కోసం ఎవడన్నా అప్పుడు ఇస్తా బాగుండుగా ఏమనుకున్నా ఫోన్ చేస్తా ఇంకోటి ఎవడన్నా అప్పిస్తాడేమో అని అబ్బా మళ్ళీ ఒకటి చేసిండ్రా నాయన ఇంత దమా ఖరాబ్ అవుతుంది అమ్మ హలో అన్నా నా పైసలు ఏమైనావి తీసుకొని సంవత్సరం అయింది నీ కాలు మొక్తానే జర పైసలు నీ దండం పెడతానే జర అర్థం చేసుకో మా చెల్లె పెళ్లి పెట్టుకున్నామే 1 నెల లోపల నువ్వు ఎప్పుడు అసలు మిత్తవద్దు నాకు ఏమొద్దానా నా పైసలు నాకు ఇయ్యా నువ్వు ఎప్పుడు వచ్చినా తీసుకుంటాను నీ దండం పెడతాను నా పైసలు నాకు ఇయ్యే
అదే తమ్మి ఇస్తా తమ్మి, జర ఇబ్బందులు ఉన్నా, నెత్తి యాక్సిడెంట్ అయింది, నెత్తికి దెబ్బ తాకింది, 3 కుట్లు పడ్డాయి తమ్మి, జర అర్థం చేసుకున్నా బాగా. ఇస్తా తమ్మి, ఒక 10 రోజులు ఆగు, ఇచ్చేస్తా, ఎట్లా చేసి నీ పైసలు నీకు ఇచ్చేస్తా. నానికి 50 కొబ్బరికాయలు కొట్టమన్నా కొడతాను, నా పైసలు నాకు కావాలని నన్ను అర్థం చేసుకో. మా చెల్లి పెళ్లి పెట్టుకున్నాము, నెక్స్ట్ నెలలో పెట్టుకున్నావు. నాకు చెప్తే నాకు ఎప్పుడు అడితే అప్పుడు ఇవ్వన్నా, నాకు అవసరమే లేదు. నా పైసలు మాత్రం నాకు కావాలి. నువ్వు నెక్స్ట్ గుట్లు పెట్టుకున్నావు, ఏం పెట్టుకున్నా సంబంధం లేదన్నా. నీ ఇల్లు తీసుకుందామన్నా నీ పేరు మీద లేదన్నా. నువ్వే కిరాయి బతుకుతున్నావు. నీ ఇంట్లో సవరాన్ని వాళ్ళ కొడతాను, నువ్వు పైసలు ఇవ్వకపోతుంది కూడా అన్న. ఇక సరే రా అన్న, దా ఇంటికి వచ్చి చూద్దా, నాకు నెత్తికి దెబ్బ తాకిందా లేకపోతే ఏం చేసినా ఉట్టి తిరుగుతున్నా. దా నడు ఇంటికి వచ్చి చూద్దా. చే అమ్మాయి అప్పుల బాధలు ఎప్పుడు పోతాయేమప్ప. నీ బంగారు గాజులు ఇప్పుడు రండ్రా ఒక్కొక్కడిగా. వాడు కాలు ఇరిగిందంటాడమ్మడా, ఇది వాడికే ఇస్తా. ఇది చెయ్యి ఇరిగిందంటాడమ్మడా, ఇది వాడికే ఇస్తా. ఇది తొలగ వండిందంటాడమ్మడా, ఇది వాడికి ఇస్తా. మొత్తం చేస్తా. ఒక్కొక్కరు రంగులు ఇప్పుడు. అమ్మా దేవుడు ఉన్నారా నాకు, దేవుడు ఉన్నాడు, ఎంబటి ఉన్నాడు. అమ్మా ఒక్కొక్కరి సంగతి చేస్తా. ఎప్పుడు రోజులు వాళ్ళు సుక్కలు నాకు పెట్టిరు, ఇప్పుడు నేను వాళ్ళకి సుక్కలు చూపెడతా ఫోన్ చేసి. అమ్మా ఇప్పుడు చూడు. అమ్మా అమ్మో, ఈ ఫోన్ నుంచి నాకు ఫోన్ వస్తుంది. చాలా నయమే, ఇది గ్రేటే. ఇడు హలో చెప్పు తమ్మి. నీకు పైసలు కావాలంటే 10 నిమిషాల ముందుండు. ఓరు నాయన 10 నిమిషాలు కాదు, 2 నిమిషాలలో నీ ముంగటుంటా. 2 నిమిషాలు ఫోన్ కట్ చేసేలో బాగానే ఉంటా నేను. దా నడు, జల్దీ రా, జల్దీ వస్తేనే నీ పైసలు నీకు వస్తాయి. ఇప్పుడు నడువు, నువ్వు ఎంబటే నడు తొందరరా. ఫస్ట్ చెయ్యి చేసిన, ఇప్పుడు ఎత్తి వలిగినోనికి చేస్తా. రారా కొడతారా. అమ్మో నా బంగారం. హలో తమ్మి, నీకు పైసలు కావాలంటే 10 నిమిషాలు నా ముందు ఉండాలి. నీ చెల్లె పెళ్లి చేస్తాన్నావు కానీ నీ చెల్లెని నాకే ఇస్తావు. రా నువ్వు దా. ఇప్పుడు ఖాళీగా నన్ను చేస్తా. వాడు దుబ్బా బాగా పెట్టిండు, మన సంగతి ఏదో చేస్తా. చెప్తాను సంగతి. చెప్తా, ఈ ఫోన్ ఎత్తాడు. హలో చెప్పు తమ్మి, చాలా రోజులు ఫోన్ చేసినా, ఇంత ముందు ఫోన్ చేసినా కదా, 10 రోజులు అయినా. 10 రోజులు కాదు, 10 నిమిషాలలో ఇక్కడికి వచ్చి నీ పైసలు నువ్వు తీసుకొని పోవు. ఎందుకు కాలపడే సక్కయ్యనా? నువ్వు 10 నిమిషాలు రా, నువ్వు ఇట్లా తీసుకొని పో పైసలు. ఇప్పుడు 10 రోజుల టైం పెట్టినావు, 10 నిమిషాల నుంచి ఇప్పుడు 10 నిమిషాలు ఇవ్వకపోతే ఎంత తమ్మి మరి పైసలు? నువ్వు ఇచ్చినాక మాట్లాడు, నువ్వు ఇటుకు రా. నువ్వు ఫస్ట్ మాటలు ఫోన్లో కాదు, నువ్వు ఇంటికి వచ్చాను, ఇంటికి రా, చేతలాలు పెట్టుకొని పని. సరే వస్తున్నా తమ్మి, 10 నిమిషాలు ఉన్నదా? 10 నిమిషాల లోపు వస్తాను. 10 నిమిషాల లోపు అయితే నేను ఉంటా. ఎందుకు ఇంకో కాదు? 10 నిమిషాలు బరాబర్ వస్తేనే నేను ఉంటా. సరే చూసుకున్నా. వాడొచ్చారు 10 నిమిషాలు టైం పడుతున్నాను. 10 నిమిషాలల్లా డ్యాన్స్ చేస్తా. ఆ బంగారం వస్తావా, అడిగింది ఇస్తావా, ఆ బంగారం ఏది అడిగితే అదే వస్తుంది. అబ్బా వాడొస్తుంది స్టిట్టు. ఏం తమ్మి, పైసలు వచ్చినాయంట. నాయన పైసలు ఇరా. నా పైసలు దేన్నా, దూరమైందన్నా. ఇంకా పైసలు వచ్చినాక చెయ్యి తీరా, కర్ర మొక్కపడా. ఫోన్లో ఏం మాట్లాడినవరా? ఏమైందన్నా? రాకెట్ ఏడికెళ్ళిపోతుంది నాకు. అన్ని పట్టించుకుంటావా నాకు అవన్నీ? ఫోన్లో సడుగుడు అంటే నువ్వు సడుగుడు, ఇంకా సడుగుడు, ఇంకొంచెం సడుగుడు, మొత్తం ఆడ సడుగుడు. నువ్వు ఆడా వెనకకు సడుగుడు, ఆడనే సడుగుడు. నువ్వు నిన్ను 10 నిమిషాలకు సడుగుడు అన్న, 8 నిమిషాలకి సడుగుడు. నువ్వు 2 నిమిషాలు ఆడనే సడుగుడు. సరే అన్న. అమ్మాడిది రారా నా జొజ్జరిక. అన్న నీ దండం పెడతా, పైసలు ఇస్తాను కానీ కాలు మొక్కుతా. పైసలు నాకు కాళ్ళు మొక్కుడేంద్ర, కాలే ఇస్తా. కడుక్కొని చెల్లెన్న కన్యాదానం ఈడ కూసో, బామ్మాడిది కూసో, చెప్తా నీకు. అన్న మంచి మాటలు మంచిగా రాని అన్న. ఏ మాటలు మాట్లాడుతున్నావు అన్న? ఏ బామ్మాడిది, నీ చెల్లెకు బంగారం పెట్టుకుంటా అంటే ఇవ్వరా? నీకేంద్రా తక్కువ?
పెట్టుకోపోరా బొమ్మాడిది బంగారం పెట్టుకోపో. నీ అవ్వైది బంగారు గాజా లేకపోతే ఇన్పదా? బంగారు గాజు అయితే కాకపోని నేను సంగతి చెప్తా తర్వాత. పైసలైతే రాని మనకి. ఏం చూస్తున్నావురా? అది నీకు ఉట్టిగా టిప్పు కింద వేసినరా, ఉంచుకోరా అది ఉట్టిగా. ఆయనకి ఫోన్ చేసి చాలా చెప్పయింది, వాడు ఇంకా వస్తలేడు అని సంగతి చెప్తా అని సంగతి. రాని వాడు నా కొడుకు. ఈయన మాట మారింది, పొద్దుగాల మాట్లాడిన మాట కాదు, వీని చేత మారింది, అంత మారింది. తమ్మి 10 నిమిషాలు అన్ని ఆడినావుగా, రమ్మన్నాగా వచ్చినా ఇవరా. హలో బండి వీడికి ఇట్లా 10 నిమిషాలల్లో పైసలు ఇయ్యకనే పోవాలి. బండి పెట్టే పేస్ కాదు ఇది, దీనికి హెలికాప్టర్లో దిగుతాయి. దింపుతాం హెలికాప్టర్ 10 నిమిషాలలో. బండిది చెడుగుడు ఇక్కడ నేను చెప్పినట్టు వినాలి. పైసలు కావాలండి చెడుగుడు ఇక్కడ అడుగుడు. నా బొమ్మాడిది, నువ్వు నా పక్కన ఉండాల. నా బొమ్మాడిది. అవ్వనా నీకెన్ని పైసలు ఇవ్వాలన్నా వీడు? నాకు 10 నిమిషాల కింద ఫోన్ చేసి నా చెయ్యి ఇరిగిపోయిందన్నా అని చెప్పిండు. పైసలు లేవన్నా, నీకు దండం పెడతా, నీ కాలు మొక్కుతా అన్నా అన్నాడు. అసలు ఇప్పుడు 10 నిమిషాలకు వీనికి లక్కీ లాటరీ తగిలినట్టే చేసిండు మొత్తం. నీకెంత ఇవ్వాలన్నా పైసలు? నాకు 10 నిమిషాల ముందు ఫోన్ చేసి ఖాళీ ఇరిగిందని చెప్పిండు. మహానుభావుడు ఖాళీ ఇరిగిందని చెప్పిండు. నాకు 3 లక్షలు ఇవ్వాలి, 3 సంవత్సరాలు అవుతుంది. ఈడు ఇటీవల పైసలు ఇవ్వకపోవాలి. 10 నిమిషాలల్లా వాడు కొడుకుని చిత్తడి గుద్దుతా. దొరకడు అది. ఇప్పుడు వానికి ఏమో దొరికినట్టు ఉంది, అవతలేడు దొరకని. అది రివర్స్ కావాలని సంగతి. కాలిరుగుడు చెయ్యురుడు కాదు, ఇప్పుడు మీకు ఇరుగుతాయి. వస్తుండు చూద్దాం ఎవరికి ఇరుగుతాయో. నువ్వు 10 నిమిషాలలో పైసలు ఇస్తాను. ఇప్పటికి 5 నిమిషాలు అయిపోయింది, ఇంకో 5 నిమిషాలు చూస్తాం. మా బావకు బంగారు గాజులు దొరికినాయి, బంగారు గాజులు. బొమ్మాడిది 10 తులాలు, బొమ్మాడిది 10 తులాలు. కూసారు ఇప్పుడు వస్తుండు మావాడు. ఇట్లా పడేస్తా. వచ్చిండు చూడు మా బాయ్ వచ్చిండు. లేకో బాయ్, ఎందుకు ఫోన్ చేస్తున్నావు? లేకో బాయ్, ఇది రావో బాయ్, ఇది రా. చెప్పు ఏంది? రా అన్న, ఇక్కడ కూర్చో అన్న, ఇక్కడ కూర్చో. బాధేనో చెప్పు సేటు అంది. సామాన్యంగా రావు బయటికి, బాగానే వచ్చిన. సార్ ఏమైంది? ఎందుకు పిలిచినావు? నాకు పని ఉంది. చెప్పు ఏం సంగతి? టైరో బాయ్, టైరో. దేకో బాయ్ దేకో, ఈ గోల్డా కాదా వాళ్ళకి చెప్పేసే బాయ్. ఇట్లా వాడేద్దాం వాళ్ళకి పైసలు. అమ్మా అనికి దొరికినట్టున్నాయి అవి. देखो भाई जल्दी जल्दी देखो वाला पैसा इट्ला पड़ेदम पाई देखो ये బంగారం नहीं है साई तानకు అన్న చూడు ఇది देखो भाई वो वाला అనకు भाई లేదు లేదు ఇది బంగారం కాదు ఏ देखो भाई ఎవరు చెప్పిరు నీకు అటానకు भाई వాళ్ళు సంపుతారు भाई నన్ను దండం పెడతా भाई బంగారం చెప్పండి లేకపోతే లేదు చెప్తాం नहीं है तो कैसा है बोल के कैसा बोल బంగారం नहीं है तो బంగారం नहीं है बोलता कोई भी है तो कैसा बोलता नहीं है तो है బంగారం नहीं है ये पूरा इंपा दिए इधर से उठा के लाया पूरा లేదు भाई నీకు చూడనికి వస్తలేదు भाई నీకు చూడనికి వస్తలేదు చూడండి भाई బంగారం भाई లేదు లేదు బంగారం నీకు చూడడానికి వస్తలేదు भाई చూడండి దండం పెడతా भाई भाई బంగారం नहीं है इधर से बोलते బంగారం వాళ్ళతో లేదు అట్లా చెప్పలేం తప్పు వాళ్ళతో చెప్పండి भाई వాళ్ళతో చెప్పండి भाई వాళ్ళతోటి అన్నా చూడు అన్న బంగారం చూసినా కదా ఎన్నిసార్లు ఇది బంగారం దండం పెడతాను వాళ్ళకి చెప్పాను దండం పెడతాను నీ దండం పెడతాను ఏ బంగారము అన్న సేటు నీ దండం పెడతాను బంగారం చెట్టు చూడు చూసినా సాల్దారా ఏమంటివిరా 10 నిమిషాలా నీకు 10 నిమిషాలు వానికి చూడడానికి రాలేదు అన్న వేరే వాళ్ళకి 10 నిమిషాలు అన్నా 10 నిమిషాలు అన్నావు కదా కర్రె మొక్క పొడ అంటావు నన్ను
నన్ను అక్కడ నిలబడమన్నాడు దూరం ఇట్లా ఏలు పెట్టి నన్ను ఇంతవరకు ఏలు సడుగుడు సడుగుడు అంట సడుగుడు అంట దండం పెడతాను నీ దండం పెడతాను వాడు కూడా 10,000 ఇస్తాను నీ దండం పెడతాను సడుగుడు